హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన బందర్ రోడ్ డీబీ మేనర్ స్వీట్ మ్యాజిక్ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక మంచి లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇవి టోటల్ 10 ఫ్లాట్స్ అండి, 5 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి, ఈస్ట్ అండ్ వెస్ట్. అయితే దీంట్లో ఒకే ఒక్క ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉందండి, 4th ఫ్లోర్లో అవైలబుల్గా. ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఆ ప్రాపర్టీ అయితే చూపిస్తానండి, ఒకసారి చూద్దాము. ముందుగా వీళ్ళు లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ ఇచ్చారు. 6 ప్యాసింజర్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గ్రానైట్ క్లాడింగ్ అయితే ఇచ్చేసారు. అలాగే 2 ఫ్లాట్లకి మధ్యలో కామన్ కారిడార్ అయితే ఇంత వచ్చిందండి. ఈ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 6 అడుగుల స్పేస్ ఉంది. అలాగే మీరు అక్కడ స్టేర్ కేస్ అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చి ఎస్ఎస్ ఫైలింగ్తో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్లాట్ దగ్గరికి వస్తే, ఇది ఫ్లాట్కి సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వచ్చింది. మొత్తం టేక్ వుడ్ యూజ్ చేసి చేయించారు. అలాగే మీరు ఇక్కడ గమనించవచ్చు, బ్రాస్ హ్యాండిల్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనకి విండో ఒకటి ఇచ్చారు. ఇది కూడా టేక్ వుడ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. చాలా అంటే చాలా స్పేషియస్ లివింగ్ స్పేస్ వచ్చింది. మీరు గమనించండి, ఫాల్ సీలింగ్ వర్క్, లైట్స్ అవి వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. కబోర్డ్ వర్క్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ మనం టీవీ వాల్ యూనిట్ అయితే ఇక్కడ చేయించుకోవాలండి. ఇక్కడ చేయించుకుంటే మంచి లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా. అలాగే మనకి విండోస్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, టేక్వుడ్తో మన మస్కిటో నెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టేక్వుడ్ యూజ్ చేసి చేయించారు. నెక్స్ట్ ఇంకా మిగతాది లోపల డైనింగ్ ఏరియా అన్ని కూడా 1 by 1 చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మనం డైనింగ్ స్పేస్ వస్తుందండి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఒకసారి పూజ గది చూద్దామండి. పూజ గది అయితే ఇక్కడ విడిగా ఇవ్వడం జరిగింది. ఈ పూజ గదికి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, డబల్ డోర్స్ ప్రొవైడ్ చేసి పూజ గది ఇక్కడ ఇచ్చారు. పూజ గది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒకసారి కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, గ్రానైట్ క్లాడింగ్ గుమ్మాలు లాంటివి ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా గ్రానైట్ పోస్టింగ్ ఇచ్చేశారు. ఆల్మోస్ట్ ఒక 4 feet ఉంటుంది ఇది కనపడకుండా. ఇంక ఇది కిచెన్ అండి. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం మీరు గమనించండి, గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. కబోర్డ్ వర్క్ అది చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్. ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి. నెక్స్ట్ మనం వాష్ ఏరియా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి, అలాగే మన అటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డిటర్జెంట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే మనకి డైనింగ్ స్పేస్ పక్కన ఒక మంచి బాల్కనీ ఒకటి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఆ బాల్కనీ కూడా ఒకసారి చూడొచ్చు మనం. ఇది చక్కగా మనకి బాల్కనీ వచ్చిందండి. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంచి సీలింగ్ వర్క్ అది ప్రొవైడ్ చేశారు, WPVC మెటీరియల్ యూజ్ చేసి. సో గాలి వెలుతురు అనేది చాలా చక్కగా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు మీరు చూసేది ఏదైతే ఉందో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. అలాగే వార్డ్రోబ్స్ కూడా వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే గాలి వెలుతురు కోసం పెద్ద కిటికీలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విండోస్ కూడా మీరు చూడొచ్చు, కంప్లీట్ గ్రానైట్ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు చుట్టూ. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. వాల్ టైల్స్ కూడా పై వరకు ఫిట్ చేశారండి. శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ వార్డ్రోబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. నెక్స్ట్ మనకి కిడ్స్ బెడ్రూమ్ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిందండి ఈ బాల్కనీ. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, మనకి వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది.
ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇది 3 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది టోటల్ వచ్చేపాటికి మనకి 2160 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1733 ఎస్ఎఫ్టీ వస్తుంది. అన్డివైడెడ్ షేర్ అయితే 85 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ 1,70,00,000 చెప్తున్నారండి. యాస్టేజ్ ఇప్పుడు ఫ్లాట్ ఎలాగైతే ఉందో ఆ ఫ్లాట్ 1,70,00,000 చెప్తున్నారు. స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది. కబోర్డ్ వర్క్స్ అయితే మనమే చేయించుకోవాలి. ఓన్లీ ఒక్క ఫ్లాట్ అండి 4th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉంది. సో 10 ఫ్లాట్లో ఒక్క ఫ్లాట్ ఉంది. ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే తొందరగా డెసిషన్ అయితే తీసుకోవచ్చు ఈ ఫ్లాట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో కింద నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి కమిషన్ అనేది ఖచ్చితంగా అప్లికబుల్ ఉంటుంది, అది ఒకసారి అందరూ గమనించాలి. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.